చూద్దాం ఏదైనా అవుతుందో ఏంటో. దేవుడి దగ్గర ముగ్గు పెడదాం అనుకుంటున్నాను. మాకు పైన ఏవి కూడా దేవుడికి ఏమీ ఉండవు. చిన్న బల్ల వేసుకుని అదే చెప్పాను కదా తయారవుతుందని పసుపు రాశాను. దాని మీద పద్మం వేసి దాంట్లోని కుంకుమ వేసానండి. వేసి పద్మం పెట్టాను. అగో చూడండి, అలాగా దాంట్లో కుంకుమ వేయాలి. వేసి దీపం పెట్టుకున్నాము. ఇక్కడ ఒత్తిలికి కూడా ఒక ఏంటంటారు ప్రమిదిలో కానీ మన ఇత్తడి కుందులు కానీ వెండి కుందుల్లో కానీ ఇలాంటివి ఉంటే బాగుంటాయి. చుట్టూ అంచులు నల్లగా అయిపోతూ ఉంటాయి కదండి, దాన్ని అవ్వకుండా ఉండడానికి మీషోలోంచి తెప్పించుకున్నాము. అందులో ఒత్తి పెట్టి దీపం పెట్టుకుంటే మనకి నిలువుగా నిలిచి దీపం కాలుతుంది, వెలుగుతుంది. చూడండి, మాకైతే ఏవి పువ్వులు ఏవి దొరకవు. దొరికినవి కూడా ఎప్పుడో దొరుకుతాయి. సోమవారమే వెళ్ళాలి. దానికి కూడాను వెళితే అక్కడ బంతిపూలు దొరుకుతాయి, లేదంటే బిల్వపత్రాలు దొరుకుతాయి. తక్కువ రోజుల్లో ఎక్కడా కూడా ఏమి దొరకవు. దొరకాలంటే చాలా దూరం వెళ్ళిపోవాలి. అందువల్ల ఏంటంటే ఇవాళ కుంకుమతోటే పూజ చేశాను. తర్వాత ఇదిగోటి శంకరుణ్ణి కడిగి స్వామిని అదిగోటి అష్టోత్తరనామాలతో కడిగానండి ఇవాళ. అలా కడిగి స్వామికి గంధం రాసి బొట్టు పెట్టాను. అదిగోటి అలా పెట్టి అటుకులు బెల్లం నైవేద్యం పెట్టాను. ఆయనకి ఇష్టం కదండి అటుకులు బెల్లం. అందువల్ల ఇవాళ ఈ విధంగా నేను పూజ చేసుకున్నాను. మీకు నచ్చినట్టయితే నా వీడియోని